కరెంటు మంటలపై సైలెన్స్, సర్దుబాటు ఛార్జీల భారం 842 కోట్లు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఎందుకని మరి ఆర్థిక మంత్రి గారు గతంలో ఈ ఛార్జీల మీద అలాగే వాళ్ళతో ఒప్పందం మీద అదానీ కంపెనీతో ఒప్పందం మీద వీటన్నిటి మీద ఆయన కేసు వేశారు. ఇప్పుడు దాని మీద అస్సలు సైలెన్స్. ఈ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకుంటున్న ఛార్జీలు ఇవి దాదాపు 2400 కోట్లు తాజాగా భారం పడింది. ఈ పడిన దాంట్లో తగ్గించాలని ఒక అభ్యర్థన, ఆ ధరలు నిర్ణయించడానికి ఏపీ ఇది పెడతారు ఈఆర్సీ, దాని ప్రకారం ఈ మధ్యలో ప్రజల మీద 800 కోట్లు సాలిడ్గా భారం పడింది. ఇంక ఇది కాకుండా రేపు ఇండోసోల్ అనే అట్లాంటి భూములు వాళ్ళందరూ తెచ్చేవన్నీ అవి ఒకవైపున ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం వైఖరి ఏంటి? భారం పడిందా లేదా? గతంలో వైసీపీ వాళ్ళ నిర్ణయాల వల్ల మా పడింది అని చెప్తారా? అవి లేకుండా చేస్తామని మీరు హామీలు వాగ్దానాలు ఇచ్చారు కదా, కొత్తగా మీరు కూడా వేస్తున్నారు ఎందుకు? సో ఈ ప్రశ్న, దీని మీద వామపక్షాలనండి కార్మిక సంఘాలు చాలాసార్లు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ప్రతిసారి విచారణ జరిపినప్పుడు వెళ్ళి చెప్తున్నారు, కానీ సమాధానం రావటం లేదు. ఇంకోటి, స్మార్ట్ మీటర్లు కూడా, ఖరీదైన స్మార్ట్ మీటర్లు మామూలు పేద ప్రజల ఇళ్లల్లో కూడా తెచ్చి పెడుతున్నారు. ఇవి భవిష్యత్తులో భారం పెంచుతాయని కూడా సందేహం ఉంది. సో విద్యుత్ మంటల మీద, విద్యుత్ అనేది చాలా కీలకమైన సున్నితమైన సమస్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే 1995 నాటి ముఖ్యమంత్రి అని అంటుంటారు, కానీ 2000 సంవత్సరంలో విద్యుత్ శక్తి నాడు కూడా ఆయనే ముఖ్యమంత్రి. విద్యుత్ శక్తి ఉద్యమం రాష్ట్ర భవిష్యత్తును, అసలు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చాలా వాటిగా దారితీసిన విషయం కూడా గుర్తుపెట్టుకుంటే, విద్యుత్ శక్తి రంగంలో సాగుతున్నటువంటి ఈ భారాల విధింపు, దీని మీద మాట్లాడమనాలి కదా మంత్రివర్గంలో. మంత్రులు ఎవరు ఎలక్ట్రిసిటీ వివరించట్లేదు, మనం రేట్లు ఎందుకు పెట్టుకోవాలో తప్పనిసరి అనే చెప్పడం లేదు. కాబట్టి 100 కోట్ల భారం ప్రజల మీద పడటం అన్నది చాలా సీరియస్ ఇష్యూగా ఉంది. దీని గురించి ఒక సమాధానం కూడా లేదు. ఇది ఇందాక డబ్బుల గురించి చెప్పినట్టే ఇప్పుడు అమరావతి మీద నిన్న కూడా అమరావతి గురించి మంత్రివర్గంలో కొంత చర్చించి వేగవంతం చేయాలని చెప్పారని చెప్తున్నారు. దీని మీద అట్లాంటివి కూడా లేవు.